జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. కీలకమైన అంటే సంచలనమైన తీర్పు అని చెప్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేసినటువంటి ఆ తీర్పు ఏదైతే పురావస్తు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మసీదుకు సంబంధించి కావచ్చు, లేకుంటే హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో వారణాసి కోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేల మాలిగల్లో ఉన్నటువంటి పురావస్తు సంబంధించినటువంటి ఆలయం గుర్తించబడింది. కాబట్టి ఈ కోర్టు ఈ నేపథ్యంలో అక్కడ హిందువులు పూజ చేసుకోవచ్చు, ఖచ్చితంగా అక్కడ పూజ చేసుకోవడానికి వారం రోజుల లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారణాసి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఖచ్చితంగా పూజలు చేసుకోవడానికి వారం రోజుల్లో కూడా అక్కడ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పేసి చెప్పింది. ఈ నేపథ్యంలో కాశీ సంబంధించినటువంటి ట్రస్ట్ కూడా ఏర్పాట్లు చకచకా చేయబోతున్నామని చెప్పేసి కూడా వారు కూడా వెల్లడించారు. మొత్తానికి ఈ నేపథ్యంలో అసలు ఏది జ్ఞానవాపికి సంబంధించి మసీద్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి నేలమాలిగలో ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, లేకుంటే బేస్మెంట్ సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి శివలింగం కావచ్చు, ఆ శివలింగానికి పూజలు చేసుకోవచ్చు అని చెప్పడం కావచ్చు. అసలు ఈ జ్ఞానవాపికి సంబంధించి ఎక్కడుంది, ఏంటి, దానికి సంబంధించి ఏంటి అనే ఒక పూర్తి డీటెయిల్స్గా మనం విశ్లేషించుకునే ప్రయత్నం మనం చేద్దాం. యాక్చువల్లీ జ్ఞానవాపికి సంబంధించి కేసుకు సంబంధించి చాలా ఏళ్ళ నుంచి కేసు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే జ్ఞానవాపిలోని హిందూ దేవతలు అక్కడ ఉన్నారని చెప్పేసి పురావస్తు సంబంధించినటువంటి వాళ్ళు నివేదిక కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పరిశీలన చేసినటువంటి కోర్టు, వారణాసి కోర్టు ఈ తీర్పును వెలువరించిందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బేస్మెంట్లో పూజలు చేసుకోవడం ఏదైతే బేస్మెంట్కి సంబంధించి అక్కడ వాదనలు ఎలా జరిగాయి అనేది కొన్ని లీక్ అయినప్పటికీ కూడా పూర్తిగా దానికి సంబంధించి మనం డీప్గా వెళ్ళట్లేదు. ఏదైతే దానికి సంబంధించి వాళ్ళ వాదనలు వాళ్ళ ఉన్నాయి, ఇక్కడ వీరి వాదనలు వీళ్ళు వినిపించిన నేపథ్యం కనబడుతుంది. దాంతో పాటు ముఖ్యంగా ఇక్కడ మసీదు ప్రాంగణంలో పూజలకు వారణాసి కోర్టు ఈరోజు అనుమతించింది. ఆ కోర్టు అనుమతించిన నేపథ్యంలో వాళ్ళు పైకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి వారు కూడా చెప్తున్నట్టు కొన్ని వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారం రోజుల పాటు కూడా పూజలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చక్కచక్క చేస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ మెయిన్గా బేస్మెంట్ సంబంధించి ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ పైన ఫోటోలు కూడా చూడవచ్చు మనము. ఏదైతే లోపల ఉన్నటువంటి బేస్మెంట్ సంబంధించి కిందన ఉన్నటువంటి శివలింగం, ఆ లింగానికి పూజలు చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా పురావస్తు సంబంధించి వాళ్ళు కావచ్చు, ఆ నివేదికలో ఎక్కడుంది అసలు లింగం అనేది చాలా లోతుగా పరిశీలించి ఆ లింగాన్ని గుర్తించి కోర్టుకు దానికి సంబంధించి ఆధారాలను కూడా సేకరించి అప్పగించారు. అంతేకాకుండా బేస్మెంట్ సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏదైతే బేస్మెంట్ మసీదులో భాగం అని చెప్పేసి వారు వాదించినట్టు కొంత వస్తుంది. కాకపోతే ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా కోర్టు మాత్రం కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. వారు పైకోర్టుకి వెళ్తారా లేకుంటే ఏంటనేది మాత్రం మనకు రానున్న రోజుల్లో తేలే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా పిటిషన్కి సంబంధించి విచారణ చాలా రోజుల నుంచి కొనసాగింది. అంతేకాకుండా ఇక అక్కడ పూజలు చేయడానికి అభ్యంతరం కొంత మేర మసీద్కి సంబంధించి వాళ్ళు, ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది కోర్టు తీర్పు కాబట్టి కోర్టు తీర్పుని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి అందరూ అంటున్నటువంటి క్రమం కనబడుతోంది. అంతేకాకుండా ఈ వర్గాల వాదనలు మొత్తానికి విన్న తర్వాతనే కోర్టు తీర్పు వెలువరించిందని చెప్పేసి చాలామంది హిందూకు సంబంధించినటువంటి సంఘాలు చెప్తున్నారు. అలాగే ఏదైతే కాశీ విశ్వనాథ్ సంబంధించి ట్రస్ట్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా తీర్పును గౌరవించి మేము పూజలు చేస్తామని చెప్పేసి వారు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంతేకాకుండా అసలు ఈ జ్ఞానవాపికి సంబంధించి అసలు జ్ఞానవాపి సంబంధించి మసీదు ఎక్కడుంది ఏంటనేది ఇంకా డెప్త్గా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే గూగుల్ ద్వారా మనం చేసుకునే చూద్దాం, ఈ మ్యాప్ ద్వారా ఏదైతే భౌగోళికంగా అసలు ఎలా ఉంది ఏంటనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మొత్తానికి ఇక్కడ చూస్తున్నట్లయితే భౌగోళికంగా ఉన్నటువంటి మ్యాప్లో ఇండియా మ్యాప్ మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇండియా మ్యాప్లో అసలు జ్ఞానవాపి మసీద్ జ్ఞానవాపికి సంబంధించి అసలు ఎక్కడుంది ఏంటనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవేళ మనం జూమ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇక్కడ నుంచి మనము ఇటు పైకి వెళ్తే ఉత్తరప్రదేశ్ ప్రాంతం మనకు కనబడతా ఉంటుంది. ఇటు పైకి వెళ్ళినట్లయితే